వైట్ ఎలిఫెంట్ సీఎం చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్య విశాఖ ఉక్కుని చిన్న చూపు చూడటమే అంటున్నారు మాజీ మంత్రి విడుదల రజని. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఆగని మాటల యుద్ధం, ప్రైవేటీకరణే చంద్రబాబు ఫిలాసఫీ అంటూ విమర్శించారు. సీఎం చంద్రబాబు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు అంటున్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. వైసీపీ వామపక్షాల మాటలు నమ్మాల్సిన అవసరం లేదని, త్వరలోనే స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వస్తుందని అన్నారు. ఆ ఇద్దరి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. ఒక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు వైట్ ఎలిఫెంట్తో కంపేర్ చేసి ఎంత చిన్న చూపుతో మాట్లాడాడనేది దుర్మార్గమని తెలియజేస్తున్నా. వైట్ ఎలిఫెంట్ అని ఏదైనా మనకు భారం అనిపిస్తే దాన్ని వైట్ ఎలిఫెంట్తో పోలుస్తాం. మరి ఈ రోజున మీరు వైట్ ఎలిఫెంట్తో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈరోజు పోలుస్తున్నారు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు భారం అయిందనా అర్థం? అక్కడున్నటువంటి కార్మికుల యొక్క భారం మీ మీద పడుతుందనా? అక్కడ యొక్క కార్మికుల ఉద్యోగాలు కావచ్చు, వాళ్ళ జీతాలు కావచ్చు, అది మీకు భారంలా కనిపిస్తుందా? మొత్తానికి మొత్తం ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి భారంగా కనిపిస్తుంది కాబట్టి వైట్ ఎలిఫెంట్ అని చెప్పేసి ఈరోజు మీరు కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి జర్నీ అంతా కూడా ఆయన ముఖ్యమంత్రి ఇన్ని సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి కూడా పరిపాలన పరంగా చూస్తూ ఉన్నాము. అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్, ఆయన యొక్క ఫిలాసఫీ ప్రైవేటైజేషన్. స్టీల్ ప్లాంట్ నిన్న చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్కి సంబంధించిన విషయాల్ని కొన్ని అంశాలని ప్రస్తావించినప్పుడు మరి తప్పు మాట్లాడారు. ఈ విధంగా మాట్లాడొచ్చా అని వైసీపీ కమ్యూనిస్ట్ పార్టీలు చాలా తీవ్రంగా మాట్లాడడం జరిగింది. స్టీల్ ప్లాంట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏ అంశాలను అయితే ప్రస్తావించారో నేను దాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాను. స్టీల్ ప్లాంట్ గురించి దఫదఫాలుగా వైసీపీ మాట్లాడేది ఓన్లీ బుట్ట దాఖలైనటువంటి మాటలు, కమ్యూనిస్ట్ మాట్లాడేది భారతదేశ వ్యతిరేక శక్తుల యొక్క ఆలోచనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. వాళ్ళ ఆధారం చేసుకుని స్టీల్ ప్లాంట్ గురించి మనం నమ్మవలసినటువంటి అవసరం లేదు. ఈవేళ మూడో ఒక మిషన్ ఈవేళ పనిచేస్తుంది, కెలాన్ పనిచేస్తుంది, లాభాల్లోకి వచ్చింది. 86% ఈవేళ ఉత్పత్తి జరుగుతుంది స్టీల్ ప్లాంట్లో. రాబోయేటువంటి రోజుల్లో 100% పని చేయిస్తారు, స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి తీసుకొస్తారు. మంచి స్టీల్ ప్లాంట్గా ఉంటుంది.